ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది ఐరా? ఐరా ఎక్కడికి వెళ్తుంది? బాబా 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 దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది ఐరా? దండం పెట్టుకోవాలి. నమస్తే బాబా అని చెప్పాలి. ఏం చెప్తావు చెప్పు. ఎలా దండం పెట్టుకుంటావు? దండం పెట్టు. గురువుకి దండం పెట్టాలి. పెట్టు. కళ్ళకి అద్దుతావా? మమ్మీకి అద్దుతావు కళ్ళకి? అద్దు. డాడాకి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను. ఓకే బాయ్ చెప్పు. బాయ్. ఈరోజైతే మేము స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ అసలు ఆ టెంపుల్కి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. అసలు ఆల్మోస్ట్ టెంపుల్ చూసి బయట నుంచే ఎంత బాగా నచ్చింది అంటే చాలా చాలా బాగా నచ్చింది. కంపల్సరీగా అయితే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. సో ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను. ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 10 to 15 minutes పడుతుంది. ట్రాఫిక్ అలా ఏం లేకుంటే మాత్రం. అసలు టెంపుల్ ఎంట్రన్స్ కానీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు అక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాప టెంపుల్కి రీచ్ అయ్యడానికి నిద్రపోయింది. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్కి ఇంకొక 10 to 15 minutesలో రీచ్ అవుతానమ్మా. అప్పుడు పడుకుంది. సరే అలాగే తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఇక్కడైతే బయట చూసి ఏంటిది అనుకున్నాను. వన్స్ ఇట్లా ఇంకా సెక్యూరిటీ గేట్ రాగానే నాకు అనిపించింది. సో మనం స్వామినారాయణ టెంపుల్కి వచ్చామని. యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకున్న టెంపుల్ వేరు, బట్ ఈరోజు కొంచెం ప్లాన్ చేంజ్ అవ్వడం వల్ల మేమైతే అనుకోకుండా ఇక్కడికైతే వచ్చాము. సో చూసారా ఎంత బాగుందో. బట్ ఎందుకు ఇది మార్బల్ కదా, చాలా వరకు వైట్గానే ఉంది. బట్ మేబీ పొల్యూషన్ వల్లనో ఏమో కానీ కొంచెం బ్లాక్ అయింది, షేడ్ అయింది అన్నట్టు అనిపించింది. సో మీకు ఇక్కడ నేను చాలామంది వాలంటీర్స్ కూడా నాకు వీలున్నంత వరకు నేను చాలామందిని కవర్ చేశాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళంతా లైక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే హౌస్ వైఫ్లు కానీ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే ఎంప్లాయీస్కి సాటర్డే సండే ఇక్కడ హాలిడే ఉంటుంది కదా. సో ఇంకా ఆ టైంలో కూడా వచ్చి లేకపోతే వీకెండ్స్ అలా వచ్చి చాలామంది వాలంటీర్స్, ఎందుకంటే ఇంత టెంపుల్ని మెయింటైన్ చేయాలంటే మరి ఖర్చు అవుతుంది కదా. సో ఇంతమంది వాలంటీర్స్ చాలామంది అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ కూడా డస్ట్ అనేది మాకు కనిపించలేదు. బట్ ఇక్కడైతే కొంచెం సేపు ఇంకా టెంపుల్లోకి వెళ్ళొచ్చేసాక ఆయన అయితే ఈ వాటర్ దగ్గర కొంచెంసేపు ఆడుకుంది. అండ్ ఇంకొకటి ఎంత బాగా మెయింటైన్ చేశారు. అండ్ లోపలికి అయితే మనకి ఎక్కడ అసలు ఆ వుడ్ వర్క్ అదంతా తీయడానికి మనకి వీలైతే లేదు. అండ్ లోపల ఇంకా జస్ట్ ఆ మందిరం ఉంది కదా, యోగా మందిరం, ఇంకా ధ్యానం మందిరం, ఇవేమో ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ మేమైతే జస్ట్ విజిట్ చేసాము కానీ చెప్పాను కదా లోపలైతే ఫోటోగ్రఫీ అలో లేదు. అండ్ అసలు మెయిన్ టెంపుల్ లోపలైతే అసలు చిన్న అసలు ఫీలింగ్స్ అయితే ఎంత బాగా చేశారో. ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా కానీ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. యాక్చువల్లీ నేను ఇటు సైడ్ చూసి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనుకున్నా. బట్ ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ ఇక్కడ తీసేసుకున్నాక ఇక్కడ ఉంది కదా ఈ వుడ్ వర్క్ అయితే ఎంత బాగా నచ్చిందో అసలు నాకైతే. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకొకటి ఏంటంటే జస్ట్ టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చాక మనకి ప్రతి షాప్లో ఇంకా ఇలా ఉంటాయి కదా షాపింగ్ ఇవన్నీ టెంపుల్స్లో, లైక్ బుక్స్ అని ఇంకా ఫ్లవర్స్ అని ఇవన్నీ. సో సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఎవరికైనా సరే పూజా మందిరాలు ఇలా కూడా కావాలంటే అక్కడ పూజా మందిరాలు కూడా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేనైతే లాస్ట్లో ఆ క్లిప్ యాడ్ చేశాను. సో ఇంకా టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో కొంచెం షాపింగ్ కూడా కవర్ చేశాను. ఒక బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. సో ఆ బ్యాగ్ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇంతకీ నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో కూడా కామెంట్స్ నాకు చేయండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా టెంపుల్లోకి వెళ్ళొచ్చేసాక మన బయట షాప్స్ అనేవి కామన్ కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే షాప్స్, కొన్ని బుక్స్, అలాగే డెకార్ ఐటమ్స్, ఇంకా ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి. సో మేమైతే ఏదైనా ప్రసాదం లాగా తీసుకుందామని చెప్పేసి వచ్చాము.
సో లాస్ట్కి అయితే మేము జిలేబీ తీసుకున్నాం, కేసరి జిలేబీ అంట. ఎంత బాగుందంటే నిజంగా మేము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేలోపే కంప్లీట్ చేసేసాము. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఇన్ కేస్ ఇక్కడికి ఎవరైనా వెళ్తే మాత్రం జిలేబీ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో ఇంకా కొన్ని పక్కనే లైక్ వామ్ ఫుడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంకా స్నాక్స్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక స్వీట్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా వస్తూ పక్కనే ఒక యాక్చువల్లీ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. సరే ఫస్ట్ అయితే ఇండియన్ గ్రోసరీ షాపింగ్ చేసుకొని తర్వాత వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇండియన్ గ్రోసరీకి వెళ్ళాము. ఇక్బాల్ అనే షాప్ ఉంది, ఇంకా ఇక్బాల్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఆల్మోస్ట్ అప్పటికే టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇంకా ఆయన కూడా నిద్రలేచింది. ఇంకా రెస్టారెంట్కి ఎందుకులే ఫుడ్ టేక్అవుట్ తీసుకెళ్దామని చెప్పేసి టేక్అవుట్ అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో అయితే మంచిగా తిన్నాము. సో యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళండి. చాలా చాలా బాగుంది. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే మేము సడన్ ప్లాన్గా వెళ్ళాము. సో ఇంకా లాస్ట్లో అయితే కొంచెం సేపు ఇంకా ఈ షాపింగ్ ఇదంతా అయిపోయి వచ్చాక ఆయన కొంచెం సేపు వాటర్ ఉన్నాయి కదా అక్కడైతే ఆడుకుంటుంది. కొంచెం గ్రాస్ కూడా ఉంది కదా, అక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ తీద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అయితే మేము అలా టైం స్పెండ్ చేస్తాం అక్కడ. చాలా బాగుందండి. కిడ్స్ అయితే మంచిగా ఆడుకోవడానికి, అంటే గ్రాస్లోనే పర్టికులర్గా ఆడుకోవడానికి అయితే ఏం లేవు, జస్ట్ ఫోటోషూట్స్కి అలా అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇది ట్రైన్ లాగా అని చెప్పేసి ఎక్కి మంచిగా ఆడుకుంది. సో ఇన్ కేస్ నాకు దగ్గర వీడియోస్ నేను ఫొటోస్ తీసినట్టున్న వీడియో కన్నా ఉంటే వీడియో అయితే పోస్ట్ చేస్తాను, యాడ్ చేస్తాను ఈ వీడియోకి. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, మీకు షేర్ చేయండి. కంపల్సరీగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి, ఒక్కసారైనా వాచ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్. అయ్యో అప్పుడే బాయ్ చెప్పేసాను, మర్చిపోయానండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో కంటిన్యూషన్ ఆన్ ద వేలో వస్తుంటే మాకు 2 అవుట్లెట్ మాల్స్ ఉంటాయి కదా, అవి నేను ఇప్పటి నుంచే వెళ్దాం అనుకుంటున్నాను. సరే ఇంకా ఎలాగో ఈరోజు వచ్చాము కదా అని చెప్పేసి అంత బిజీగా కూడా లేదు అని చెప్పేసి వెళ్ళాము. సో వెళ్ళి ఇంకా ఫైనల్గా నేనైతే ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాను, అలాగే కొన్ని బట్టలు తీసుకున్నాను. అలాగే ఆల్మోస్ట్ అంతే. మెయిన్ పర్పస్ అయితే బ్యాగ్ తీసుకుందామని వెళ్ళాను. ఫస్ట్ టైం అండి నేను, అంటే బ్యాగ్స్ కొంటాను బట్ నేను అంత బ్యాగ్స్కి ఎక్కువ స్పెండ్ చేయాలని అనుకోను. సో ఈరోజు అయితే ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న ఒక బ్రాండ్ అయితే ఈరోజు తీసుకున్నాను. సో ఆ కంటిన్యూషన్ వీడియో అంతా నేను వాయిస్ ఓవర్ ఏం చెప్పట్లేదు, జస్ట్ మీరు అవుట్లెట్ మాల్స్ అలాగే ఆ బ్యాగ్స్ అవన్నీ ఎంజాయ్ చేయండి.